హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి మరో చక్కటి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ పోస్టుల వివరాలు, దరఖాస్తు అర్హత, ఎంపిక విధానం, పరీక్ష ప్యాటర్న్ మరియు సిలబస్ అంశాలు తదితర సమాచారంతో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొత్తం పోస్టులు వచ్చేసి 368 పోస్టులకు ఆర్ఆర్బి నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. అర్హత వచ్చేసి ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. మనకు సిబిటి, సిబిఏటిసి 2 పరీక్షల ద్వారా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభం 35,400 వేతనం స్టార్టింగ్తో ప్రారంభమవుతుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో సెక్షన్ కంట్రోల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ పేరు వచ్చేసి సెక్షన్ కంట్రోలర్. మొత్తం పోస్టులు 368. ఆర్ఆర్బి రీజియన్ల వారీగా ఖాళీలు. పోస్ట్ పేరు సెక్షన్ కంట్రోలర్. మొత్తం పోస్టులు 368. ఆర్ఆర్బి రీజియన్ల వారీగా చూసుకుంటే అహ్మదాబాద్ 15, అజ్మీర్ 33, బెంగళూరు 24, భోపాల్ 6, భువనేశ్వర్ 17, బిలాస్పూర్ 27. మనకు కావాల్సిన సికింద్రాబాద్ వచ్చేసి 25 పోస్టులు ఉన్నాయి. అర్హత 1/1/2026 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఎనీ డిగ్రీ అన్నమాట. వయసు వచ్చేసి 1/1/2026 నాటికి 20 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు గరిష్ట వయోపరిమితి సడలింపు లభిస్తుంది. ఎంపిక విధానం వచ్చేసి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి. దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సిబిఏటి. తర్వాత సర్టిఫికేట్ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సిబిటిలో చూపిన ప్రతిభ ఆధారంగా మనం కేటగిరీల వారీగా ఒక్కొక్క పోస్టుకి 8 మంది చొప్పున సిబిఏటికి ఎంపిక చేస్తారు. సిబిటిలో కనీసం 60 మార్కులు సాధించవలసి ఉంటుంది. మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 100 మార్కులకు సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. ఎంపిక ప్రక్రియ తొలి దశలో 100 మార్కులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. మనకు టైం వచ్చేసి 120 నిమిషాలు. అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ కేపబిలిటీ నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. లాజికల్ కేపబిలిటీ నుంచి 20 ప్రశ్నలు, మెంటల్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక్కొక్క మార్కు, నెగిటివ్ మార్కుల నిబంధన కూడా ఉంది. ప్రతి ఒక్క పొరపాటు సమాధానానికి 1/3 వంతు మార్కులు అయితే తగ్గిస్తారు. సిబిటిని వివిధ షిఫ్ట్లో నిర్వహిస్తే నార్మలైజేషన్ ప్రక్రియ కూడా అనుసరిస్తారు. ఈ పరీక్షలో అర్హత పొందేందుకు అన్రిజర్వ్డ్ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 40% మార్కులు రావాలి. ఓబీసీ, నాన్ క్రిమిలియర్, ఎస్సీ ఎస్టీలకు 35% రావాలి. ఎస్టీలకు కనీసం 25% మార్కులు సాధించాలి. అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ కేపబిలిటీలో మ్యాథమెటిక్స్ సంబంధించి నంబర్ సిస్టమ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ మన సిలబస్ ఇచ్చారు. ఇక్కడ యావరేజ్, పర్సెంటేజ్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్స్, టైము, స్పీడు, డిస్టెన్సు, పవర్ అండ్ వర్క్, ఆల్జిబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, అర్థమెటిక్, ప్రోగ్రెసివ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, జామెట్రీ, ఏరియా, వాల్యూమ్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిక్స్, డేటా అనలిటిక్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ నుంచి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. లాజికల్ కేపబిలిటీ విభాగం, లాజికల్ రీజనింగ్, బైనరీ లాజికల్ మన సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే క్యాలెండర్, బ్లడ్ రిలేషన్స్, ఫ్యామిలీ ట్రీ, పజిల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్స్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. మెంటల్ రీజనింగ్ విభాగంలో అనాలజీ, సిరీస్, కోడింగ్, డికోడింగ్, సాల్వింగ్, ర్యాంకింగ్, అరేంజ్మెంట్స్ తదితర అంశాల నుంచి అయితే ప్రశ్నలు అయితే రావడం జరుగుతుందని.
ఇంకా దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500, ఎస్సీ ఎస్టీ మహిళలు ట్రాన్స్జెండర్కు ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే 250 రూపాయలు ఉంది. ముఖ్య సమాచారం వచ్చేసి ఇక్కడ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 15/9/2025. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 14 డేట్ 10వ నెల 2025. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 16 డేట్ 10వ నెల 2025. దరఖాస్తు సవరణ తేదీలో ఏదైనా తప్పులు ఏదైనా కరెక్షన్ ఉంటే మనం 17/10/2025 నుంచి 26/10/2025 వరకు చేసుకోవచ్చు. ఇంకా మరింత సమాచారం కోసం మనం ఈ వెబ్సైట్ను సందర్శించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.